వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలంటే ఇదే కరెక్ట్ సమయం. ఏంటంటే స్థలాలు కొనాలన్నా లేదంటే మీరు ఏదైనా ఒక ఇల్లు తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు రేట్లు అయితే తక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు నేనైతే ఒక ప్రాజెక్ట్ చూపించబోతా ఉన్నాను. ఇండిసియా ప్రాస్పరా. ఇప్పుడు ఇక్కడ 3.5 ఎకరాలలో దాదాపుగా 2 టవర్లలో 340 ఫ్లాట్స్ అయితే ఉండబోతా ఉన్నాయి. అది కూడా 17 ఫ్లోర్స్లో ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లాట్కి వచ్చేసేసి 2 కార్ పార్కింగ్లు ఇచ్చారు. ఇక్కడ మనకు కూతవేటు దూరంలోనే ఇండస్ట్రియల్ పార్క్ అయితే ఉంది. అదేవిధంగా ఐటీ హబ్ కూడా ఉంది. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి హైలైట్స్ ఏమున్నాయి, అసలు అక్కడ మనం పెట్టుబడి పెడితే ఎట్లా ఉండబోతా ఉంది, అసలు ఒక స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది, అదేవిధంగా మన బడ్జెట్ ఎంతలో ఉండాలి. 3 BHK 4 BHK అయితే అవైలబుల్లో ఉంది అంటున్నారు. సో దానికి కార్ పార్కింగ్స్ కూడా 2 కార్ పార్కింగ్స్ కూడా అవైలబుల్ ఉంది అంటున్నారు. సో మరి ఇంకెందుకు కలెక్షన్, ఒకసారి దాని హైలైట్స్ ఏంటి చూద్దాము. గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ లాగా కనపడతా ఉంది. ఒకసారి మనం లోపల మోడల్ హౌస్ చూద్దాం. మన బ్యాక్గ్రౌండ్లో అయితే ఇప్పుడు మనం చూడొచ్చు 2 టవర్లు అయితే కనపడతా ఉన్నాయి. దాదాపుగా ఒక 17 ఫ్లోర్లు అయితే ఉంటా ఉంది ఇది. సో లోపల మోడల్ హౌస్ ఏ విధంగా ఉందనేది అయితే చూపించే ప్రయత్నం చేద్దాము. దీనికి వచ్చేసేసి అన్ని అప్రూవల్స్ అయితే వచ్చేసేసాయి. GHMC రేరా అప్రూవల్స్ కూడా అన్నీ వచ్చేసేసాయి. ఎందుకంటే ఇప్పుడు మనం అప్రూవల్స్ గురించి మాట్లాడే కంటే కూడా ఎందుకంటే ఇప్పుడు 80% అయిపోయాయి కాబట్టి అన్ని అప్రూవల్స్ వస్తేనే అయిపోయి ఉంటాయి. సో ఎవరైనా లోన్ ఫెసిలిటీ కావాలన్నా కూడా 20% పే చేసేస్తే రిమైనింగ్ వచ్చేసేసి లోన్ ఫెసిలిటీకి వెళ్ళే విధంగా ఉంటుంది. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2 CR నుంచి ఉంటుంది. అంటే 3 BHKకి ఒక అమౌంట్, 4 BHKకి ఒక్కొక్క అమౌంట్ లాగా ఉంటుంది. 2 CR నుంచి దాని పైనే ఉంటుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా లేదంటే వాళ్ళ లైఫ్ అనేది ఒక లగ్జరియస్గా, సూపర్ లగ్జరియస్గా లీడ్ చేయాలి అని అంటే కూడా ఇక్కడ బెస్ట్గానే ఉంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒకసారి మనం మోడల్ హౌస్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం దీనికి సంబంధించి అసలు 2 టవర్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి. దాదాపుగా 3.5 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అయితే నడుస్తూ ఉంది. సో ఒకసారి మోడల్ హౌస్ ఏ విధంగా ఉందనేది అయితే మనం లోనికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు మనం అయితే ఎంటర్ అయ్యాము. 3 BHKకి సంబంధించి మోడల్ హౌస్ అయితే చూద్దాం. చాలా వరకు కూడా ఈ డోర్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు మనకి ఎంట్రీ కూడా. సో ఇది వచ్చేసేసి హాల్ లాగా, తర్వాత ఇటు సైడ్ వచ్చేసేసి ఓపెన్ కిచెన్ వచ్చేసింది. తర్వాత వచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది. చాలా వరకు మనం ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు చాలా అసలు ఒకసారి మోడల్ హౌస్ చూడడానికి వెళ్తూ ఉన్నాం అంటే ఏదో నార్మల్గా ఉంటుందేమో, సింపుల్గా ఉంటుందేమో అనుకున్నాం. కానీ అట్లా ఏం లేదు. మై ఓన్ టెక్నాలజీ అనేది అయితే వీళ్ళు యూజ్ చేశారంటే, అంటే ఎక్కడే కానీ ఇటుకలు లేకుండా డైరెక్ట్గా, అంటే ఫినిషింగ్ కూడా మీరు చూడండి ఎక్కడ కానీ చిన్న ఇది కూడా లేదు. సో ఇటుకలు లేకుండా డైరెక్ట్గా సిమెంట్ దానికి సంబంధించిన పోల్స్ వస్తాయి, దాని నుంచి చేస్తూ ఉన్నారు. సో ఇది వచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్ మనకి చాలా స్పేసియస్గా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే 3 BHK. ఈ 3 BHK వచ్చేసేసి దాదాపుగా 2400 SFTలో ఉంది. ఇక్కడే అటాచ్డ్ వచ్చేసేసి బాత్రూమ్ ఇచ్చేసారు. ఇక్కడ వచ్చేసి క్లాత్ చేంజ్ చేసుకోవడానికి ఇట్లాంటి ఒక రూమ్ ఇచ్చేసేసారు. బాత్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ మధ్యకాలంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్లో అలవాటు పడిపోయారు. చాలామంది కూడా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తూ ఉంది. సో అట్లాంటి వాళ్ళ కోసము ఇక్కడ ఒక స్పేస్ అయితే మనకు కనపడతా ఉంది. చిన్నపిల్లలు ఏదైనా ఇక్కడ వాళ్ళు కిడ్స్ ప్లే లాగా చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉందనుకోండి, అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఒక ఆఫీస్ సెటప్ లాగా చేసేసుకోవచ్చు. సో నీట్గా స్పేస్ కూడా కరెక్ట్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం ఇంకొక బెడ్రూమ్ చూస్తూ ఉన్నాము. సో చాలా అంటే ఒక రూమ్ మరీ చిన్నగా ఉంటుందేమో, ఇంకోటి పెద్దగా ఉంటుందేమో అట్లా అనుకున్నాం. కానీ అట్లేం లేదు, మంచి స్పేసియస్గానే ఉంది. ఎందుకంటే ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ కాబట్టి చాలా స్పేసియస్గానే ఇచ్చారు. సో ప్రతి బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ ఇచ్చేసేసారు. క్వాలిటీలో ఎక్కడే కానీ కాంప్రమైజ్ లేకుండా నీట్గా అయితే ఉంటుంది. అందుకే ఏంటంటే మెయిన్ కంపెనీని ఏ ప్రాజెక్ట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు, ఏ కంపెనీని టేక్ ఓవర్ చేశారు అనే దాని మీదనే, క్రెడిబిలిటీ మీదనే వెళ్తూ ఉంటుంది. సో అట్లాంటి క్రెడిబిలిటీ అయితే ఇండీస్కి చాలా సంవత్సరాల నుంచి అయితే ఉంది. ఇప్పటికీ 6 ప్రాజెక్ట్స్ అయితే నడిచాయి. ఇది 7th ప్రాజెక్ట్ కూడా చేస్తూ ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా
మన దగ్గర ఒక 2 CR రెడీగా ఉన్నాయి, లేదు అని అంటే ఒక 20% మన దగ్గర ఉన్నాయి, తర్వాత మనము లోన్ ఫెసిలిటీకి వెళ్ళొచ్చు అని అనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ అనేది అయితే చెప్పొచ్చు. సో ఈ కనెక్టివిటీ కూడా చాలా వరకు మనకు ఈజీగానే ఉంది, ఎందుకంటే మెట్రో స్టేషన్ అనేది దగ్గరగానే ఉంది, వాకబుల్, అక్కడ నుంచి మనం వాక్ చేస్తే ఇక్కడికి రావచ్చు. తర్వాత వచ్చేసేసి హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనకు ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా, కూతవేటు దూరంలో మనకి హైటెక్ సిటీ ఉంది. ఆ తర్వాత ఇది బాంబే హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఒకవేళ ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం పెట్టిన అమౌంట్ అయితే డబుల్ అయ్యే విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా సరే మనం స్థలాలు కానీ ఇంటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసామనంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, అదేవిధంగా మనం లివింగ్ ఉండడానికి ఎట్లా ఉంది, మన లగ్జరీస్ నుంచి సూపర్ లగ్జరీస్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్లోకి ఎంటర్ అవుతా ఉన్నాము. ఇది వచ్చేసి ఇక్కడ ఓపెన్ కిచెన్ అనమాట. సో ఈ విధంగా మోడల్ కూడా ప్రతి ఒక్క హాల్లో కిచెన్లో ఈ విధంగా మోడల్ అయితే వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ పెట్టేసేసారు. మనం ఈ డెమో మోడల్ కూడా చూడొచ్చు. సో ఇందాక మనం కనెక్టివిటీ గురించి మాట్లాడాం కదా. సో ఈ కనెక్టివిటీ అనేది కూడా ఏంటంటే స్కూల్స్ కావచ్చు, పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే దగ్గరలో ఉన్నాయి. తర్వాత మాల్స్, మనం ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాలి అనుకుంటే అన్ని రకాల మాల్స్ అయితే దగ్గరలో ఉన్నాయి. తర్వాత హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, అంటే స్కూల్స్, మాల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంది, కనెక్టివిటీలో ఉంది. సో మీరు అడుగు తీసి బయట పెడితే ఒక అద్భుతమైన ప్రపంచం అయితే కనపడుతుంది ఇది. సో మనకు మియాపూర్ అనేది తెలుస్తూ ఉంది కదా. సో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. ఆ ప్రైమ్ లొకేషన్లో కూడా ఇండిసియా వాళ్ళు అయితే ఇక్కడ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. ఒకసారి విజిట్ అవ్వండి. చాలా ఇప్పుడు 3.5 ఎకరాల్లో వీళ్ళు 2 టవర్సే కట్టారంటే ఎంత స్పేస్ అనేది వదిలారనేది మనకు అక్కడే అర్థమవుతాం. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.